తిరుమల తిరుపతి ప్రయాణంలో ఇది మా చివరి రోజు అండ్ నా సిరీస్లో ఇదే నా చివరి వ్లాగ్. మొదటగా మేము శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఎవరికి తెలియని అగస్త్య మహర్షి టెంపుల్ మా మామ మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. చాలా పాజిటివ్ వైబింగ్గా ఉంది. యాక్చువల్గా మెట్లు దిగి అక్కడ నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మా దురదృష్టానికి మేము వెళ్ళే సమయానికి ఆ గుడి మూసేశారు. సో మేము వెనకాల ఒక డంప్ యార్డ్ రూట్ ఉండే ఆలయం వాళ్ళు చెప్పారు వెనకాల నుంచి వెళ్ళొచ్చు అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి కాలు కడుక్కొని మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అంటే గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కానీ అక్కడ ఉన్న ప్రత్యేకమైన విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాను. హరిహర రూపం అంటే ఒకటే విగ్రహానికి హరుడు లైక్ శివుడు విష్ణువు ఒకటే విగ్రహానికి రూపొందించి ఉంటాడు. ఆ తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామి వారి పెద్ద పాదం ఉంటుంది. అందులో ఎప్పుడు నీళ్ళు ఊరుతూనే ఉంటాయంట. అది ప్రత్యేకము. చాలా బాగుంది. మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. చాలా గుర్తుండిపోయేటువంటి గుడి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈసారి తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి కట్టించిన వెంకటేశ్వర స్వామి గుడి కూడా కింద ఒకటి తిరుపతిలోనే ఉంటే మేము దారిలోనే వెళ్ళి చూసుకున్నాం. అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మధ్యలో ఇంకో గుడి కూడా ఏదో వెళ్ళాము. నాకు ఆ గుడి పేరు గుర్తుకు లేదు. సారీ. మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. దగ్గర సంవత్సరం కావస్తుంది. మే అంటే లాస్ట్ మేలో వెళ్ళాము. సో ఇంతటితో నా తిరుమల సిరీస్ అయిపోయాయి. అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నా. ఎప్పుడో అయిన వీడియోస్ నేను నాకు గుర్తుండడం కోసమని యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటే మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై సిరీస్. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. మీరు ఎల్లప్పుడూ నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండాలని నా కోరిక.